బ్యాక్ స్టోరీస్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆల్వేస్ ఆస్క్ హిమ్. ప్రతిదీ బ్యాక్ స్టోరీ అడుగు. అంటే ఇస్ దట్ స్టోరీలో మనం ప్రెజెంట్ చేయకపోయినా ఇస్ దట్ నీడెడ్, వై నీడెడ్, ఎందుకు 100%. నాకు అసలు ఈ విలన్ది నేను ఒక ఫిలాసఫీ రాశాను, చెప్పాను నేను మొత్తం ఎక్కడి నుంచి అంటే నీచే ఫిలాసఫీ వరకు వెళ్ళాము. ఓకే నీచే చెప్పింది ఏంటంటే టు బికమ్ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ నువ్వు ఏమైనా చేయాలి, ఎంత ఎక్స్టెంట్ కన్నా వెళ్ళి నువ్వు ఒక మనిషిగా నీ హయ్యెస్ట్ వర్జన్ని నువ్వు రీచ్ అవ్వాలి. అదే పాయింట్ని హిట్లర్ వాడుకున్నాడు ఒక రకంగా. ఇప్పుడు ఇదే ఒక అథ్లీట్ వాడాడు అనుకోండి, వాడు ట్రైన్ చేసుకొని ఒలింపిక్ మెడల్ గెలుచుకుంటాడు. ఒక మదర్ టెరీసా అవ్వచ్చు. ఇదే ఒక హిట్లర్ ఏం ఆలోచించాడు, ఇది వేరే రకంగా తీసుకెళ్ళాడు. సో మొత్తం ఆర్యన్ రేసే హైయెస్ట్ బ్లడ్, మా వాళ్ళే రూల్ చేయాలి మిగతా ప్రపంచం. సో నేను అదే అంటున్నాను, ఆ బీజం ఒకటి ఉంటుంది, దాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తే ఆ ఇంటర్ప్రిటేషన్లో ఉంటుంది నీ పర్సనాలిటీ అని చెప్పాను. సో వెన్ యూఆర్ డిస్కసింగ్ ద విలన్ ఆల్సో ఇంతవరకు డిస్కస్ చేసాం మేము. మీకు కథలో ఎంత ల్యాండ్ అయినా ల్యాండ్ అవ్వకపోయినా వాడి ఆలోచన విధానం ఎక్కడి నుంచి వస్తుంది, వాడి ఏ యాంగిల్ నుంచి ఆలోచిస్తున్నాడు, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడు అనేది మాకు తెలియాలి. అప్పుడే వాడు మాట్లాడే ప్రతి మాట మీకు ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది అర్థమవుతుంది. సో వీ హ్యాడ్ దట్ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. అంటే